మీరు వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగిస్తున్నారా? దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయనుకుంటున్నారు కదా. ఉపయోగాలే కాదండోయ్, వాటి వలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయట. ఆ సమస్యలు ఏంటో మీకు తెలుసా? వయసులో పెద్దవారు, ముఖ్యంగా కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు లేదా స్థూలకాయులకు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వెస్ట్రన్ టాయిలెట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ చిన్న వయసులో ఉన్నవారు కూడా, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వెస్ట్రన్ టాయిలెట్లు ఉపయోగిస్తున్నారట. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా చాలామంది వెస్ట్రన్ టాయిలెట్లు ఉపయోగిస్తున్నారు. ఈ వెస్ట్రన్ టాయిలెట్ సీటు మీద కూర్చోవటం వలన శరీరానికి అంటే మన చర్మానికి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. దీనివలన ఆ సీటు మీద ఉండే కంటికి కనపడని అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా వలన రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. అలాగే వెస్ట్రన్ టాయిలెట్స్ రెగ్యులర్గా ఉపయోగించడం వలన మలబద్ధకం మరియు పైల్స్ వంటి సమస్యలు కూడా వస్తాయంటున్నారు. వీటి మీద కూర్చునే విధానం వలన సరైన విధంగా మల విసర్జన అవ్వకపోవడం వల్ల మలబద్ధకానికి దారితీస్తుంది. అలాగే వీటి ఉపయోగం వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వీటి ఉపయోగం వలన మన కడుపుపై ఒత్తిడి పెరిగి అపెండిసైటిస్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సాఫీగా మల విసర్జన అవడానికి, పొట్టను క్లీన్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇండియన్ టాయిలెట్స్ను ఉపయోగించడం మంచిది అని చెబుతున్నారు. లేదా ఈ వెస్ట్రన్ టాయిలెట్ సీటు పైన ఉండే బ్యాక్టీరియా బారి నుంచి తప్పించుకోవాలంటే వీటిని రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఆ సీటు పైన ఉపయోగించే ప్రతిసారి డెట్టాల్ వంటి వాటిని చక్కగా స్ప్రే చేస్తూ, అలాగే పాదాల కింద ఒక చిన్న స్టూల్ లేదా ఎత్తును వాడటం వలన వీలైనంతలో ఆరోగ్య సమస్యలు రాకుండా మరియు మలబద్ధకం అనేది రాకుండా చూసుకోవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఫాలో అయిపోదామా?